నిర్వాహకులు సుగ్గు దేవేంద్ర రెడ్డి గారు, తంగుడు వెంకట్రావు గారు, చాలా థ్యాంక్ యూ అండి. మీరిద్దరికీ ధన్యవాదాలు. మీకు ఇవ్వడానికి అందరూ సిద్ధంగా ఉన్నారు. సాయి డ్యాన్స్ అకాడమీ లిటిల్ డాన్స్ మాస్టర్స్ రెడీగా ఉన్నారు. ఇరు రాష్ట్రాల్లో తన కలంతో తన కంఠంతో అద్భుతమైనటువంటి స్వర విన్యాసాలు చేసేటువంటి గాన గంధర్వుడు ఉన్నాడు. అంతేకాక తమ కాళ్ళతో లయబద్ధంగా స్టేజ్ని అటు ఇటు తిప్పేయగలిగినటువంటి డాన్సర్స్ కూడా ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన ఉన్నారు. ఇంతమంది పెర్ఫార్మెన్స్ ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. తీసుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? గట్టిగా చెప్పండి, వినిపించట్లేదు. ఇంకా నేను హౌ వాస్ ద జోష్ అంటాను, మీరేమనాలో తెలుసా? హై అనాలి. హౌ వాస్ ద జోష్, హౌ వాస్ ద జోష్. వావ్, క్రేజీ. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, పవన్ కళ్యాణ్ గారు వస్తారు, వాల్టర్ గారు వస్తారు. మరి అర్ధరాత్రి 12 గంటలు దాటిన ప్రతి బాధ పాట వినిపిస్తుంది. ఎవరిదా పాట? ఎవరిది? జై బాలయ్య పాటలు కూడా ఈరోజు మనకి రాబోతున్నాయి. సోదరా, అరే పెళ్ళంటే 100 ఏళ్ల మంటరా, ఆదరా బాదరా, నువ్వు వెళ్ళండి గోతిలో పడొద్దురా. నాకు చాలా ఇష్టం. డి కంటెస్టెంట్స్ ఏ ఊరు నుంచి వస్తున్నారు? హైదరాబాద్, విజయవాడ, వైజాగ్, రాజమండ్రి. హైదరాబాదు, విజయవాడ, రంగారెడ్డి, సంగారెడ్డి, ఇలాగ బోర్డు జాబితా ఉంటుంది. కానీ డీకి పునాది వేసింది ఇచ్చాపురం అని తెలుసా మీకు? అవునా? ఇచ్చాపురానికి ఆ కెపాసిటీ ఉందా లేదో ఫ్రెండ్స్? ఉందా లేదా? ఉందా లేదా? డీలో ప్రముఖ కొరియోగ్రాఫరే కాదు, ప్రెసెంట్ కంటెస్టెంట్ మాస్టర్గా కూడా ఉన్నాడు ఇచ్చాపురం నుంచే. ఇంతకుముందు డ్యాన్స్ చేసి వెళ్ళారు కదా స్టూడెంట్స్. ఆల్రెడీ D14 ఫైనల్లో వాళ్ళు పార్టిసిపేట్ చేశారు. మరి ఈ అమ్మాయిని పక్కన పెట్టి అవన్నీ ఎందుకు చెప్తున్నారంటావా? అడగవా శరణ్య? చెప్పండి. ఎందుకంటే కాబోయే డి ప్రోగ్రాంలో పార్టిసిపేషన్లో తను సెలెక్ట్ అయింది. లెట్స్ గివ్ హర్ ఏ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. డీలో పార్టిసిపేట్ చేయబోతుంది ఈ అమ్మాయి. ఇంతేనా? మన ఇంట్లో పిల్లలు ఎంత ఘనత సాధిస్తే ఇంతేనా? ఇంతేనా? సారిపోలా. మన గ్రామ దేవత శ్రీ స్వేచ్ఛావతి అమ్మవారి ఆశీస్సులతో ఏప్రిల్ 17 ప్రారంభమైనటువంటి మన స్వేచ్ఛావతి అమ్మవారి సంబరాలు ఎలా జరుగుతున్నాయి? ఎలాగున్నాయి? సూపర్. మరి ఈ రోజు సాంస్కృతిక కార్యక్రమాలకు దాతగా వ్యవహరిస్తున్నటువంటి వ్యక్తుల్ని మనం మననం చేసుకోవాలి. సుగ్గు దేవేంద్ర రెడ్డి గారికి, అదేవిధంగా తంగుడు వెంకట్రావు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు మేము తెలియజేస్తున్నాం. స్వేచ్ఛావతి అమ్మవారి కృపా కటాక్షాలు వారిపై ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా స్టేజ్ డోనర్గా వ్యవహరించినటువంటి జ్ఞానభారతి ఎడ్యుకేషన్ ట్రస్ట్ CEO అండ్ కార్యదర్శి జవహర్ ఖాన్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అన్నిటికన్నా ముఖ్యంగా 30 రోజుల పాటు, 30 రోజులకు ముందు 30 నెలల నుంచి అహోరాత్రాలు శ్రమిస్తున్న శ్రీ స్వేచ్ఛావతి అమ్మవారి ఆలయ అభివృద్ధి కమిటీ, ఆ కమిటీ పడుతున్న శ్రమకు మనందరి తరపున 8,000 గడప, సుమారు 40,000 జనాభా వాళ్ళ తరపున ప్రాతినిధ్యం వహించి మీకు ఆనందాన్ని, ఆధ్యాత్మికతను రెండు కలగలిపి అందిస్తున్నటువంటి స్వేచ్ఛావతి అమ్మవారి ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులకి ఒక్కసారి కరతాళ ధ్వనులతో మనం శుభాకాంక్షలు తెలియజేద్దాం. కమాన్. వెరీ నైస్. నౌ లెట్స్ వెల్కమ్ పురుజుత్తుగాను చెవులెక్కన చెప్పుగాను చేతులెక్కు పెట్టుగాను బుంగరాల పెట్టుదాన్ని. నేనటంటి దండాను దాన్ని కాదు బాబు, వలసలు బైక్ మీద రాను బావా. నేనటంటి దండాను దాన్ని కాదు బాబు, వలసలు బైక్ మీద రాను బావా. పురుజుత్తుగాను చెవులెక్కన చుట్టుగాను చేతులెక్కు పెట్టుగాను బుంగరాల పెట్టుదాన్ని. నేనటంటి దండాను దాన్ని కాదు బాబు, వలసలు బైక్ మీద రాను బావా. నేనటంటి దండాను దాన్ని కాదు బాబు, వలసలు బైక్ మీద రాను బావా.
నేను రాను పో అంటే కళ్ళు ఎర్ర చేసినావురా నేను తండ్రి తంటాడదాని కాదు బాబో పిలవగానే నేను రాను బాబా నేను తండ్రి తంటాడదాని కాదు బాబో పిలవగానే నేను రాను బాబా కాలేజీ టైంలోన కన్ను కొట్టి పిలిచినావు నేను రాను పో అంటే కళ్ళు ఎర్ర చేసినావురా నేను తండ్రి తంటాడదాన్ని కాదు బాబో పిలవగానే నేను రాను బాబా నేను తండ్రి తంటాడదాన్ని కాదు బాబో పిలవగానే నేను రాను బాబా పంచమామిడి తోట కాడ కళ్ళతోటి సైకిల్ చేసి మల్లె పూలు చూపించి చెయ్యి పట్టి లాగినావురా నేను తండ్రి తంటాడదాని కాదు బాబు నీళ్ళంటూ ఒక చనువు బాబా నేను తండ్రి తంటాడదాని కాదు బాబు నీళ్ళంటూ ఒక చనువు బాబా పంచమామిడి తోట కాడ కళ్ళతోటి సైకిల్ చేసి మల్లె పూలు చూపించి చెయ్యి పట్టి లాగినావురా నేను తండ్రి తంటాడదాన్ని కాదు బాబు నీళ్ళంటోడికి చనువును బాబా నేను తండ్రి తంటాడదాన్ని కాదు బాబు నీళ్ళంటోడికి చనువును బాబా నేను తండ్రి తంటాడదాన్ని కాదు బాబు పలుసలు బైక్ మీద రాను బాబా నేను తండ్రి తంటాడదాన్ని కాదు బాబు పలుసలు బైక్ మీద రాను బాబా ఫేవరెట్ మూవీ ఒకటి వచ్చింది, అదేంటో తెలుసా? మన సిద్ధార్థ్ జొన్నలగడ్డ ఏం మూవీయో ఐడియా ఉందా? డీజే టిల్లు నాకు చాలా ఇష్టమైన సాంగ్. అంటే అది ఒక హైప్ క్రియేట్ చేసి నాకు ఆ సాంగ్ వచ్చినప్పుడల్లా ఎంత డాన్స్ వేసేయాలనిపిస్తుంది. ఎవరైనా ఉంటే నీకు ఇష్టమా? గట్టిగా కొంచెం వాల్యూమ్ ప్లీజ్. సాంగ్ వాల్యూమ్ కొంచెం పెంచరా? బాగున్నావురా, వాల్వో బస్సులో మంచి దిట్టంగా ఉన్నావు. ఈ బండి చూసావా? నా చాసీ నెంబర్ చూస్తావా? చూపించనా? నీ తర్వాత మోడల్ లేదు. ఈ సూజీ ఇంజన్ రై 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 హార్స్ పవర్ ఎక్కువ.
నేను కూడా ప్రభాస్ ఫ్యానే. ఎంతమంది ప్రభాస్ కట్అవుట్కి ఫ్యాన్స్ ఉన్నారు? నేనైతే ప్రభాస్కి అబ్బా పిచ్చ ఫ్యాన్ అబ్బా. అండ్ అసలు సిసల్ క్షత్రియ, అసలు సిసల్ రాజులా ఉంటాడు కదా. సో మనకి తెలిసిన ప్రభాస్ మనకి తెలిసిన రాజులా యాక్ట్ చేసింది ఏ మూవీ? ఏ మూవీ? బాహుబలి. నాకు బాహుబలిలో బాహుబలి క్యారెక్టర్ కన్నా బల్లాల్ దేవ్ క్యారెక్టర్ బాగా నచ్చింది. ఎంతమందికి నచ్చింది? నచ్చిందా? నేను బేసికల్లీ హీరో కన్నా విలన్ ఫ్యాన్ అబ్బా. సో నౌ లెట్స్ వెల్కమ్ our little girls from Little Stars Dance Group for next performance from Bahubali. Give them a big Jil 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 Jigil Rani. తల్లి తల్లి తలుపు తీయమ్మా. డయస్ వాల్యూమ్ ప్లీజ్. డయస్ వాల్యూమ్ అప్. ఏమైందమ్మా? ఏమైనా కోపమా? ఈరోజు నా పుట్టినరోజు మీకు తెలియదా? అయ్యో సారీ అమ్మా, ముఖ్యమైన పనిలో ఉండి మర్చిపోయాను. తలుపు తెరవమ్మా. పర్వాలేదు, నేను ఇంత చిన్న విషయానికి సారీ ఎందుకు? నేను నీకు ఒక మాట చెప్పనా? చెప్పమ్మా. నాకు ఐస్ క్రీమ్ తినాలని ఉంది నాన్న. సరే తల్లి, తీసుకుని వస్తాను. నువ్వు డోర్ వేసుకొని జాగ్రత్తగా ఉండు, సరేనా? నేను మీ నాన్న వాళ్ళ ఫ్రెండ్ అమ్మా. సరే అంకుల్, లోపలికి రండి. అంకుల్ తలుపు వేయకుండా అంకుల్, నాకు చీకటి అంటే భయము. నానా 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 నానా. సార్ సార్, మీకు పోస్ట్ వచ్చింది, తలుపు తెరవండి సార్.
చూడగానే తెలిసిపోవడానికి, మాట్లాడగానే అర్థమైపోవడానికి స్త్రీ వస్తువు కాదు. స్త్రీకి కూడా మనసు ఉంది, స్వేచ్ఛనివ్వాలి. జ్ఞానం ఉంది, ఉపయోగించాలి. హృదయం ఉంది, ప్రేమించనివ్వాలి. ప్రాణం ఉంది, బ్రతకనివ్వాలి, బ్రతుకుని ఇవ్వాలి. ఆడపిల్లలను కాపాడండి. మీ యొక్క మంచితనానికి నిదర్శనంగా మారండి. ఉంది ఒక అమ్మ గర్భాన మాత్రమే దేవుడైనా సరే జన్మించగలడు. ఒకప్పుడు భ్రూణ హత్యలు జరిగేవి, కానీ ఇప్పుడు అభం శుభం తెలియని 5 ఏళ్ళ 6 ఏళ్ళ చిన్నారులపై అఘాత్యాలు జరుగుతున్నాయి. భవిష్యత్ భారతానికి కావలసినటువంటి సేవలు అందించేటువంటి మహోన్నతమైన భవిష్యత్తు ఉన్న చిన్నారులను క్రూరులు, ముఖ్యంగా మృగాళ్ళు, మగాళ్ళు కాదు మృగాళ్ళు చిన్న మొక్కను చింపేసినట్టు చింపేస్తున్నారు. తల్లిదండ్రుల కలలను చిదిమేస్తున్నారు. ఒక కుటుంబం, ఒక వంశాన్ని చీకటిలోకి నెట్టేస్తున్నారు. ఒక సభ్య సమాజం తలదించుకొని ఏమిటి దారుణం అంటూ గుండె లవిసేలా రోధించే పరిస్థితి కల్పిస్తున్నారు. దీనికి కారణం ఎవరు? సమాజంలో విశృంఖల పోకడలు. మంచి లేదు, మర్యాద లేదు, మానవత్వం లేదు. ఒక ఆడది మన తల్లి, ఒక ఆడది మన చెల్లి, ఒక ఆడది మన అక్క. ఇవన్నీ ఒక ఆడది మన జీవితంలో ఉండేటువంటి లక్షణం. భార్య కూడా ధర్మేచ, అద్దేచ, కామేచ 6 రకాలుగా భార్య కూడా ఆడదంగా మన జీవితాంతం ఉంటుంది. కానీ అభంశభం తెలియని చిన్నారులను కొంతమంది యువకులు అర్ధరాత్రి అపరాత్రి అని లేకుండా నడి రోడ్డుపై వారి జీవితాన్ని బుగ్గిపాలు చేస్తున్నారు. అటువంటి వ్యధలను, ఇటువంటి కథలను, మన మనసులను కదిలించేటువంటి ఇటువంటి గాథలను ఇక్కడ లిటిల్ స్టార్స్ గ్రూప్ ప్రదర్శించడానికి ప్రధాన కారణం ఒక్కరైనా ఇటువంటి క్రూరమైన ఆలోచనలను వారు మారితే చాలనే ప్రయత్నం. ఆ ప్రయత్నంలో వారు సఫలం అయ్యారా లేదా? చిన్నారులను కాపాడుకోవాల్సిన బాధ్యత మనకు ఉందా లేదా? ఎదురింటి చిన్నారి, పక్కింటి చిన్నారి, రేపు మన ఇంట్లో చిన్నారి అవకాశం ఇద్దామా? అటువంటి వారిని ఏం చేయాలి? ఏ పనికి రాకుండా చేయాలి. అవునా కాదా? అవునైతే చేతులెత్తండి. ఇటువంటి అద్భుతమైనటువంటి ప్రదర్శన ఇచ్చి మనలో ఉన్నటువంటి అమ్మతనానికి, భవిష్యత్ అమ్మతనానికి చిరునామా అయిన చిన్నారులను చిదిమేస్తున్నటువంటి క్రూరాత్మలకు కఠినంగా శిక్షలు పడాలని మనం కోరుకుంటూ, ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా బలైన ఎంతోమంది చిన్నారులు వాళ్ళకి ఘన నివాళులు అర్పిస్తూ, ఇటువంటి సంఘటనలు ఎప్పుడు జరగకుండా మనం ఒక సంఘీభావాన్ని ప్రకటించాలి అంటే మనలో ఉన్నటువంటి సంఘీభావాన్ని తెలిపే పద్ధతి చేతులెత్తడం. సెల్ ఫోన్స్ ఉన్నాయి కాబట్టి మన ఫ్లాష్ లైట్ ఆన్ చేయడం ద్వారా సంఘీభావం తెలియజేద్దాం. బాబు ఒక 1 నిమిషం పాటు మీరు లైట్లు ఆఫ్ చేయాల్సింది. మీ దగ్గర ఉన్న చిన్నారులకు సంఘీభావం తెలుపుదాం. మన ఇంట్లో ఉండే చిన్నారి, అక్క కూతురా, అన్న కూతురా, భవిష్యత్తులో మీ కూతురా, వీళ్ళందరినీ కాపాడుకోవాలి. భవిష్యత్ భారతానికి గొప్పదైనటువంటి రాజకీయ నేతలను కావచ్చు, అధికారులు కావచ్చు, IAS IPS అందుకోవచ్చు. వారి కళలను చిదిమేసేటువంటి శక్తి ఎవరికి ఉండకూడదు అంటే అందరూ సెల్ ఫోన్ ద్వారా తమ సంఘీభావాన్ని తెలియజేయాలి. వెరీ గుడ్, అందరు యువకులే, వెరీ నైస్. హ్యాట్స్ ఆఫ్ టు ఇచ్చాపురం యూత్. థ్యాంక్ యూ. ఈరోజు ఎలా ఉంటుందో, హృదయ విదారకంగా ఎటువంటి పరిస్థితులు ఉంటాయో కళ్ళకు కట్టినట్టు చూపించి 2 నిమిషాల పాటు మనలో ఉన్నటువంటి మానవతను బయటికి తీసే ప్రయత్నం చేసినటువంటి మన డాన్స్ మాస్టర్ సాయికి మనందరం ఏం చేయాలి? అభినందించాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ సాయి. గుడ్.